నమస్తే, నేను జ్యోత్స్న ఈమని. భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 44వ శ్లోకము. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమా. అర్జునుడు యుద్ధం వల్ల జరిగే నెగటివ్ కాన్సిక్వెన్సెస్ చెప్తున్నాడు కృష్ణుడితో. ఇప్పుడు ఏమంటున్నాడు? కుల ధర్మాలన్నీ నశిస్తాయి, వర్ణ సాంకర్యాలు ఏర్పడతాయి, జాతి ధర్మం కూడా నశిస్తుందని చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇట్లా కుల ధర్మాలు నశించిన వారికి శాశ్వత నరకం ప్రాప్తిస్తుంది, అంటే చాలా కాలం నరకంలో ఉంటారు అనే ఒక ప్రతీతి ఉంది. అంటే ఇప్పుడు మనం అందరం ఆ కులధర్మ నాశనానికి కారణం కాబట్టి ఆ నరకం ప్రాప్తిస్తుంది అని చెప్పి అంటున్నాడు అర్జునుడు. సో ఇది ఎంతవరకు తను మాట్లాడేది లాజికల్గా ఉంది, మనం ఒకసారి ఆలోచించాలి. కంప్లీట్గా తన ఇమోషన్ లాజిక్ని డామినేట్ చేసేసింది. నా వాళ్ళని చంపితే ఏంటి, పాపం తగులుతుంది అన్న ఒక్క ఇమోషన్తో లాజిక్ అనేది మర్చిపోయాడు అర్జునుడు. మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు. సో పైగా చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. జస్టిఫికేషన్ ఇస్తున్నాడు, అంటే ఆర్గ్యుమెంట్ మీద ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తున్నాడు. ఒక ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేయడానికి ఇంకోటి చెప్తున్నాడు. సో ఈ లాజిక్ అనేది మిస్ అయిపోయి కంటిన్యూస్గా తను మాట్లాడుతున్నాడు. కృష్ణుడు వింటున్నాడు. ఇప్పుడు ఇంకా కృష్ణుడు ఏం మాట్లాడలా, అర్జునుడిని మాట్లాడిస్తున్నారు కృష్ణుడు. సో చూద్దాము ఇంకా ఎంతవరకు తన లాజిక్ని మిస్ అయ్యి ఇంకేమంటాడో చూద్దాము. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.